కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోవూరు నియోజకవర్గంలో గ్రావెల్, ఇసుక, గంజాయి, పేకాట, బెట్టింగుల మాఫియాలకు డాన్గా ప్రసన్నకుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యే ప్రసన్న ఓటుకి 5,000 రూపాయలు ఇస్తాడని, అయినా 1,500 కోట్లు నియోజకవర్గ సంపదను దోచుకున్నాడని, ఇది ప్రజల సొమ్ము. కాబట్టి ప్రసన్నకుమార్ రెడ్డి ఇచ్చే 5,000 డబ్బులు తీసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ప్రతి కుటుంబంలోని ప్రతి సమస్యను తీరుస్తానని ప్రజలకు వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణ చైతన్య, బత్తల హరికృష్ణ, బండ్ల కొండయ్య, ఉసిరిపాటి ప్రసాద్, కిషోర్, తాళ్ల స్వామి మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా 83వ రోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 15వ వార్డులో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కూడా ఈ రోజున ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత భవిష్యత్తు గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలని ప్రతి ఇంటికి వివరిస్తూ గతంలో తెలుగుదేశం మీట్స్లో అలానే పబ్లిక్ మీటింగ్స్లో కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి 1,000 రూపాయలు ఇస్తారు, 2,000 ఇస్తారు, 3,000 ఇస్తారు, తీసుకోండి, ఓటు వైఎస్ఆర్సీపీకి వేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ కోవూరు నియోజకవర్గ సంపద ఎవరు కొనుగొట్టారు? కనిగిరికి రిజర్వాయర్ గ్రావెల్ ఎవరు కొనుగొట్టారు? అలానే ఇవాళ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న 9 రీచ్ల్లో ఇసుకలు దందా జరుగుతుంది. ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది? ఇవాళ కల్తీ మద్యం ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది? అలానే మనకి పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఇవాళ మనం చూసాం, ఇంతకుముందు గతంలో బుచ్చిరెడ్డిపాలెంలో కూడా పేకాట క్లబ్బులు నిర్వహిస్తుంటే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అలానే విడవలూరు మండలంలో, అలానే ఇందుకూరుపేట మండలంలో పేకాట క్లబ్లు ఎవరు నిర్వహిస్తున్నారు? గంజా ఇవాళ మన నియోజకవర్గంలో అలానే ప్రత్యేకించి బుచ్చిరెడ్డిపాలెంలో దొరుకుతుంటే దానిలో ఎవరి హస్తం ఉందనో ప్రజలందరూ కూడా తెలుసు. ఇవన్నిటికీ నువ్వే డాన్ అవతారం ఎత్తి ఇవన్నీ కూడా నీ అండర్లో జరుగుతున్నాయని ప్రజలందరూ కూడా తెలిసింది. ఖచ్చితంగా రేపు రాబోయే టైంలో ఈ మాఫియా డాన్ వసూల్ రాజా ప్రసన్నకుమార్ రెడ్డి గారికి బుద్ధి చెప్పబోతున్నా. నీ దగ్గర ఈ 2,000, 3,000, 4,000 నువ్వు 5,000 ఇచ్చినా కూడా సరిపోదు. నువ్వు మా నియోజకవర్గ సంపద 1,500 కోట్ల రూపాయలు దోచావు. నువ్వు 5,000 ఇచ్చినా సంపద ప్రజలందరూ కూడా తీసుకుంటారు. వాళ్ళ ఓటుని తెలుగుదేశం పార్టీకి వేయడం తథ్యము. మా దగ్గర డబ్బులు తీసుకోరు. మేము ప్రజా మద్దతుతో గెలవబోతున్నాం. ప్రజలకి చేసిన సేవ మీద గెలవబోతున్నాం. ప్రజలకు చేసిన అభివృద్ధి మీద గెలవబోతున్నాం. ప్రజలకి మేము ఇచ్చిన హామీ నెరవేరుస్తాం కాబట్టి మాకు ఏమిటేసి గెలిపించబోతున్నాం. మేము డబ్బుతో రాజకీయం చేయట్లేదు. ప్రసన్నకుమార్ రెడ్డి గారికి ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన పదే ఒక్కసారి కాదు, నేను చూసా ఈ మధ్య అన్ని ప్రెస్ మీట్లో లాస్ట్ ఆఖరణ వాళ్ళు 1,000 ఇస్తారు, 2,000 ఇస్తారు. ఆయన ఇవ్వాలి కూడా డబ్బులు మేము ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన 5,000 రూపాయలు ఇస్తాడు. ప్రజలందరూ తీసుకోండి, రేపు తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించండి. జగన్ ప్రసన్నకుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గ సంపదని 1,500 కోట్లు దోచాడు. ఇవాళ మన కనిగిరికి రిజర్వాయర్లు చూస్తే మూట మొదలైంది. దానికి కారణం నువ్వే. ఇసుక రీచ్లో రోజు 200 టిప్పర్ల పైన ఇసుక వెళ్తుంది. కల్తీ మద్యం తాగి మన ఇంట్లో మన ఆరోగ్యం చెడిపోయింది. అలానే పేకాట క్లబ్లో 100 మంది ఇవాళ నష్టపోయి వాళ్ళందరూ కూడా వీధుల మీద పడ్డారు. మీరందరూ తీసుకోండి. ప్రసన్నకుమార్ రెడ్డి గారు డబ్బు ఇస్తాడు, మూటలు తీసుకోండి, ప్రతి ఒక్కరు కుటుంబం తీసుకోండి. ఓటు మాత్రం తెలుగుదేశం పార్టీకి వేసి గెలిపించండి. ఎందుకంటే అది మన డబ్బు, మనం తీసుకోవడంలో తప్పే లేదు. మీరు తీసుకోండి, మీరందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించండి. ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి నేను చెప్తున్నాను మీ అందరికీ.